సూర్యవంశం అనే రాజ్యంలో సూర్యప్రతాప్ అనే రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. రాజు తీర్పు చెప్పడంలో, శత్రువులను ఓడించడంలో అన్నిటిలో సమర్థుడు. అయితే దర్పణ అనే ఒక్క పిశాసి రాజు సామర్థ్యం నీ చూసి తనని కోరుకుంటుంది. ఎలా అయినా నేను ఈ రాజుని పెళ్లి చేసుకోవాలి, చేయాలి, ఏదో ఉపాయం చేయాలి. రాజుమీద కోరికతో పగటిపూట పిశాచి అవతారంలో ఉండి రాత్రిపూట అప్సరస మారే శక్తి పొందుతుంది. ఒక్కరోజు రాత్రి రాజు తన రాజమందిరంలో ఉండగా అక్కడికి దర్పణ అప్సరసలాగా వస్తుంది. ఎవరు నీవు? నేను దర్పణ అనే అప్సరస మీ సామర్థ్యం చూసి మీలాంటి రాజుని వివాహం చేసుకోవాలి అని వచ్చాను. నేను మీ రాణిగా సరిపోతాను అనుకుంటే మళ్లీ రేపు ఈ సమయానికి ఇక్కడికి వస్తాను, అప్పుడు మీ నిర్ణయం చెప్పండి అంటూ వెళ్ళిపోతుంది దర్పణ. నేను నా రాజ్యానికి ఎప్పటినుండో ఒక్క అప్సరసలాంటి రాణి కావాలి అనుకుంటున్నాను. ఈరోజు ఆ కల నెరవేరింది అయితే అని అనుకుంటాడు రాజు. తరువాత రోజు దర్పణ మళ్లీ రాజమందిరానికి వస్తుంది. ఏమైంది రాజా, ఏం ఆలోచించారు అంటుంది. తను వివాహం చేసుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతాడు రాజు. అవున రాజా, కాని రాజా, నేను రాత్రిపూట మాత్రమే మెలకువతో ఉంటాను, పగలంతా నిద్రపోతాను. అప్సరస కదా, అందుకే. మరి మీకు సమ్మతమేనా? రాజు దర్పణ చెప్పినదానికి ఒప్పుకోవడంతో రాజుకి దర్పణకి వివాహం జరుగుతుంది. ఇక వివాహం కూడా రాత్రి సమయంలో జరుగుతుంది. వివాహంనికి వచ్చిన వాళ్లందరూ దర్పణ అందని చూసి ఎంత అందంగా ఉందో అనుకుంటారు. దర్పణ అప్సరసలాగా ఉందని ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటారు. దాంతో రాజుగారి భార్యని చూడడానికి ఊర్లో వాళ్లు వస్తారు. ఏమైంది? ఏమైనా సమస్య? ఏం లేదు రాజాగారు, మేము రాణిగారిని చూడాలని వచ్చాము. అవునా, అలాగే. ఎవరు అక్కడ? వెళ్ళి రాణిగారిని పిలుచుకొనిరా. రాణిని రాజమందిరానికి పిలుచుకొని రమ్మని సేవకుడికి చెప్తాడు రాజు. కాని దర్పణ పిశాచి రూపంలో గదిలో పడుకొని ఉంటుంది. ఎంత పిలిచినా బయటికి రాదు. హాహా, నాను చూస్తారా? నాను ఇలా చూసి బ్రతుకుతారా అసలు? హాహా అని నవ్వుతుంది దర్పణ. ఏంటి దర్పణ, అప్సరసలాగా ఉండి కూడా బయటికి రాలేకపోయావు? ఉదయం నేను చూడడానికి ఊర్లో వాళ్లు వేస్తే నువ్వు రాలేదు. మన్నించండి రాజా, కాని నేను ముందే చెప్పాను కదా, నేను రాత్రిపూట మాత్రమే మెలకువతో ఉండగను అని. నిజమే కదా అనుకుంటాడు రాజు. ఇక ఊర్లో రాజుగారి భార్య గురించి, తన నిద్ర గురించే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఆ నోట ఈ నోట పడి ఊర్లో శాస్త్రిగారికి తెలుస్తుంది. దాంతో అనుమానంగా శాస్త్రి రాజు దగ్గరికి వస్తా. నమస్కార శాస్త్రిగారు, ఇలా వచ్చారు. ఓ, రాణిగారి గురించి తెలిసింది, అందుకే. ఓ, మీరు తనని చూడనికి వచ్చారా? తను రాత్రిపూట మాత్రమే మెలకువతో ఉంటుంది. ఇదే నాకు సందేహంగా ఉంది రాజాగారు. అంటే ఏంటి మీరు అనేది? నాకు ఎందుకో తను తన నిజమైన రూపాన్ని దాచిపెడుతుంది అనిపిస్తుంది. నేను అనుకునేది నిజామైతే మీకు ఈ రాజ్యానికి ప్రమాదం. అనేది అవునా? అయితే ఇప్పుడు ఏం చేయాలి? మీరు తెలివివంతులు, మీరే పరిష్కారం చేయగలరు. ఏం పరవాలేదు, ఇలా చెయ్యండి. శాస్త్రిగారి మాటలకు రాజు ఆలోచించి వెంటనే భటుణ్ణి పిలిచే రాజుగారికి గాయమైంది అని నడవలేకపోతున్నారని రాణిని రావాల్సిందిగా పిలవమంటాడు. ఇక భటుడు ఎంత పిలిచిన దర్పణ పట్టించుకోకుండా పడుకొనే ఉంటుంది. భటుడు రాజుకి అదే విషయం చెప్తాడు. రాజుకి అనుమానం మొదలయ్యి తన రహస్యదారి ద్వారా గదిలోకి వెళ్లి చూస్తాడు. దర్పణ పిశాచి రూపంలో పడుకుని ఉండడని చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే బయటికి వచ్చి శాస్త్రిగారికి చెప్తుతాడు. ఆ రోజు రాత్రి అవుతుంది, దర్పణ అప్సరసలాగా మారుతుంది. అప్పుడు రాజు, దర్పణ, నీవు ఇలా కేవలం రాత్రి పూట మాత్రమే మెలకువతో ఉంటున్నావు కనుక నేను వేరే రాణి నీ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను. అయ్యో రాజా, మీరు నాను అర్థం చేసుకోట్లేదు. లేదు, నాకు ఇలా నచ్చడం లేదు. నేను వేరే వివాహం చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాను. దర్పణ కోపంతో, ఏంటి నువ్వు అనేది? నేను నీకు వద్దా, ఈ దర్పణ వద్దా అంటూ రాజుమీదకు వెళ్తుంది. వెంటనే శాస్త్రిగారు ఆ పిశాచిని బంధిస్తాడు. రాజాగారు, ఇంక మీకు మీ రాజ్యానికి ఏ సమస్య లేదు అంటాడు. రాజు కృతజ్ఞతలు తెలియచేస్తాడు.